సో దానికోసం ఓకే. ఫస్ట్ ఏం జేస్తారు? మీకు తెలిసిందే లాంగ్ చైన్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏపీఐ కీని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటారు. దాని తర్వాత ఏం జేస్తారు? మోడల్‌కి ఇన్వోక్ చేసి నేనిక్కడ ఏం అడుగుతున్నాను మోడల్‌ని ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటున్నాను. సో, పవన్ కళ్యాణ్ గురించి కొంచెం మ్యాటర్ ఇచ్చిందనమాట. సో, ఈ మ్యాటర్‌ని నేను టెక్స్ట్ ఫైల్ కింద కన్వర్ట్ చేశాను. నథింగ్ బట్ ఈ మ్యాటర్‌ని కాపీ చేసి వీఎస్ కోడ్‌లో పేస్ట్ చేసి టెక్స్ట్ ఫైల్ కింద సేవ్ చేశాను. లైక్ ఎందుకు నేను చేసిస్తాను. సో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు వచ్చేసి టెక్స్ట్ టెక్స్ట్ అనేసి టెక్స్ట్ డాట్ టెక్స్ట్ ఇంటర్. సో ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి అండ్ సేవ్. ఓకే డన్. సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి? ఆ టెక్స్ట్ లోడర్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం కోడ్ రాయండి. సో ఈ కోడ్ అంతా ఆల్రెడీ మీకు లాంగ్చైన్ డాక్యుమెంట్ క్లియర్ గా ఉంటది. సో మీకు వస్తే మీరు టైప్ చేయండి. లేదు జస్ట్ కాపీ పేస్ట్ చేసినా సరే మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ అన్నది లాజిక్ మీదే ఉండాలి. లాజిక్ అర్థమైతే చాలు. మీరు సంథింగ్ కోడ్ లో నాకు ఇది ఎందులో నుంచి ఏది ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియట్లేదు అంటే మీరు లైబ్రరీస్ ఏం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ అన్ని లాంగ్చైన్ డాక్యుమెంట్ లో ఉంటది. జస్ట్ మీరు దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకొని వాడుకోగలిగితే చాలు. కాకపోతే ఇప్పుడు ఇఫ్ మీకు సంథింగ్ ఒక కోడ్ ఇచ్చారు. ర్యాగ్ కోడ్ ఇచ్చి సంథింగ్ దేనికో రికర్సివ్ టెక్స్ట్ ఎడిటర్ అంటే మీకు తర్వాత చెప్తే అర్థమవుతుంది. ఉన్న కోడ్‌నే మోడిఫికేషన్స్ చేయమంటే మీరు చేయగలిగేలా ఉండాలి అంతే. దట్ ఈస్ ది మ్యాటర్ గైస్. మీకు లాజిక్ అర్థమైతే చాలు. మీరు లైబ్రరీస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి అని రూల్ ఏం లేదు. మీరు ఏఐని ఈజీగా వాడుకోవడానికే ఈ స్కోప్ అన్నమాట. ఏఐని వాడుకోండి. అండ్ దాన్ని యూజ్ చేసుకొని ఇంకా బెటర్‌గా రియల్ టైమ్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రమ్ సో దీనికోసం ఫస్ట్ లాంగ్చైన్ కమ్యూనిటీని ఇన్‌స్టాల్ చేయాలి. సో పిప్ ఇన్‌స్టాల్ లాంగ్చైన్ కమ్యూనిటీ. సో ఇన్‌స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రమ్ లాంగ్చైన్ కమ్యూనిటీ in dot document loaders import text loader. ఇప్పుడు text file equal to text loader. ఆ గ్యాప్ లో మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు మీరు క్రియేట్ చేసింది నేను టెక్స్ట్ అని క్రియేట్ చేసాను కదా దీన్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కాపీ పాత్ వస్తుంది. సో కాపీ పాత్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. అని సింగిల్ ఎక్స్పెరిమెంట్. సో చేసిన తర్వాత లోడ్ చేయాలి కదా దాన్ని మరి లోడెడ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఫైల్ డాట్ లోడర్. ఓకే. సో ఇప్పుడు ప్రింట్ చేయండి. సో మెటాడేటా అంటే ఏంటి? ఇది సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాము దాని పేజ్ కంటెంట్ ఏంటంటే ఆ లోపల ఏమున్నది అని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ నేను మీకు ఏం చెప్పాను టైప్
టైప్ ఏం చెప్పాను. సో అది క్లాస్ అనేది లిస్ట్ లో ఉంటుంది అండ్ ఇట్స్ డాక్యుమెంట్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో అది సేవ్ అవుతుంది అనమాట. ఇది టెక్స్ట్ ఫైల్ కాబట్టి దీని లెంత్ 1 ఉంటది. సో 1 డాక్యుమెంట్ లిస్ట్ ఆఫ్ 1 డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది టెక్స్ట్ లోడర్. సేమ్ పీడిఎఫ్ లోడర్ కూడా మీరు ఇలాగే చేయొచ్చు. దానికోసం ఫస్ట్ మీరు పీడిఎఫ్ లోడర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం పిప్ ఇన్స్టాల్ పీడిఎఫ్ లోడర్. సారీ 5 పీడిఎఫ్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంపోర్ట్ చేసుకుంటాం మనం పీడిఎఫ్ లోడర్స్. పిప్ ఇన్స్టాల్ 5 పీడిఎఫ్. సో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫ్రమ్ LangChain community dot document loaders import 5 pdf loader. యా అయిన తర్వాత దీనికి సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఏం చేస్తారు, పీడిఎఫ్ ఫైల్ కావాలి. సో పీడిఎఫ్ ఫైల్ ఈక్వల్ టు 5 పీడిఎఫ్ లోడర్. మీరు ఇక్కడ ఈ పీడిఎఫ్ కంటెంట్ ఇస్తారు. నేను ఇక్కడ సంథింగ్ ఒక ఎగ్జాంపుల్ పీడిఎఫ్ తీసుకున్నాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను ఇందాకలాగే, అండ్ నేను ఇక్కడ పెడుతున్నాను దాన్ని. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాని పాత్ ని ఇక్కడ కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత నోట్ చేయండి. నోట్ పీడిఎఫ్ ఈక్వల్ టు పీడిఎఫ్ ఫైల్ డాట్ లోడ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ప్రింట్ చేయండి. ప్రింట్ లోడెడ్ పీడిఎఫ్. ఓకే, సంథింగ్ మీకు ఆల్రెడీ రిసీవ్ అయిపోయింది అవుట్పుట్. సో దీని యొక్క లెంత్ కావాలి మీకు. సో లెంత్ ఆఫ్ సో 3 పేజెస్ అన్నమాట. ఐ మీన్ ఫుల్ డాక్యుమెంట్స్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనకి ఎందులో సేవ్ అవుతుంది, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో సేవ్ అవుతుంది. సో ఇన్ ది సేమ్ వే పీడిఎఫ్ లోడర్ కి ఇలా చేశారు. సో సిఎస్వి లోడర్ కి ఏంటి, ఇక్కడ ఇంపోర్ట్ సిఎస్వి లోడర్ అని చెప్తారు. సిఎస్వి ఫైల్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ సిఎస్వి లోడర్ అంటారు అండ్ ఇక్కడ URL ని పాస్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ నోట్ చేస్తారు. ఇక్కడ సిఎస్వి ఫైల్ డాట్ నోట్ అండ్ ప్రింట్. సేమ్ థింగ్ వెబ్ పేజ్ కి సేమ్, కాకపోతే మీరు ఇక్కడ ఇచ్చినప్పుడు వెబ్ పేజ్ కి ఏమి ఇస్తారు, ఆ యొక్క వెబ్ పేజ్ యొక్క URL డైరెక్ట్ గా ఇచ్చేస్తారు అంతే. సో ఇట్స్ సేమ్ ప్రాసెస్ గైస్. మీరు వెబ్ పేజ్ కి చేసిన, CSV కి చేసిన, ఇప్పుడు సంథింగ్ ఏదైనా ఒక ఫోల్డర్ ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా సరే డైరెక్టరీ ఫోల్డర్ వాడతాం మనం. ఇక్కడ డైరెక్టరీ ఫోల్డర్ లోడర్ అన్నమాట. సో అది వాడు చేయొచ్చు. సో ప్రతి దానికి సేమ్ కోడ్, సేమ్ సింటాక్స్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. జస్ట్ మీరు పాస్ చేసే కంటెంట్ అండ్ ఇంపోర్ట్ చేసుకునే లోడరే డిఫరెంట్. ఆన్ బేసిస్ ఆఫ్ యువర్ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ టు డూ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది లోడర్స్ అండి. లోడర్స్ గురించి ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇట్స్ వెరీ ఈజీ అండ్ సింపుల్ టాపిక్ అన్నమాట. సో నెక్స్ట్ మనం ఈగర్ లోడింగ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఈగర్ కి ఈజీకి అండ్ లేజీ లోడ్ మనం ఎలా వాడతాము అన్నది క్లారిటీగా చూద్దాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ ఐ విల్ డెఫినెట్లీ రిప్లై యూ. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో.